ఇలా బతకండి, ఇలా బతకకూడదు అని చెప్పడానికే కదా ఆయన వచ్చింది. అవును, అవునా కదా? అది ఒకటే కాదు. ఇప్పుడు నేను చదివి చూపించాను కదా, యోహాను సువార్త 10వ అధ్యాయం. సరే పోనీ, నేను మళ్ళీ చదువుతానండి, మీరు వింటలేదు, మళ్ళీ చదువుతానండి ఒకసారి. మీరు మర్చిపోయినట్టున్నారు, నేను మళ్ళీ చదివి వినిపిస్తాను. సార్ అసలు జన్మత పాపం అంటే ఏంటి సార్ మీ దృష్టిలో? ఇది చెప్పినా చదువుతాను మీకు. యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరని, తండ్రి నన్ను ఎలాగో ఎరుగునో, నేను తండ్రిని ఎలాగో ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. ఒక్క నిమిషం సార్, ఏనండి, ఆ లేఖనాలు అక్కడే ఆగండి. మీరు చదవ చెప్పనే ఆ లేఖనం మళ్ళీ చదవండి అంటున్నాను. ఏనండి, తండ్రి నన్ను ఎలాగో ఎరుగునో. తండ్రి అంటే పైన యెహోవా దేవుడు, యెహోవా అయినా ప్రభు అయినా పరిశుద్ధాత్మ ఒకటే అనుకుందాము. మీరు అనుకుంటే కుదరదు అట్లాగా. బైబిల్ వ్యతిరేకంగా మీరు చెప్తుంది సార్, అది బైబిల్ మీరు అనుకుంటే కుదరదు. పరిశుద్ధాత్మ 15 చదువుతున్నా. తండ్రి నన్ను ఎలాగను ఎరుగునో, నేను తండ్రిని ఎలాగో ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును. ఆ లేఖనానికి అర్థం చెప్పండి సార్. చెబుతున్నానండి. మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. మీరు ఎంతసేపు కిందికి వెళ్ళి నా వల్లనే మీరు అందరు బతుకుతారని చెప్తారు, కానీ ఇక్కడ గొర్రెలు నన్ను మీరు ఎలాగ ఎరుగుదురో మిమ్మల్ని నేను అలా ఎరుగుదును అని అంటాను. అంటే తండ్రి నన్ను ఎలాగ ఎరుగుతాడో, నేను తండ్రిని ఎలాగ ఎరుగుతానో, అలాగే నా గొర్రెలు నన్ను ఎరుగుతాయి.